కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి దాంట్లో వీరు చేసినటువంటి పాపాన్ని కడుక్కోవడానికి ఈ రకమైనటువంటి కుట్రలన్నిటి కూడా తెరలేపారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉంది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఏమో అసభ్యకర వీడియోల్ని అసభ్యకర కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యే చేస్తాడు. ఒక పార్టీ ఏమో ప్రభుత్వం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి హిందూ ధర్మాన్ని భక్తుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి దాడులు చేసి ప్రజల తాలూకా ఆలోచనల్ని మార్చాలనేటువంటి కార్యక్రమం ఈరోజు కనబడతా ఉంది. నేరుగా ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి దాదాపు 500-1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరులో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఎమ్మెల్యే భర్త కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి కర్రలతో రాడ్లతో కార్లు ధ్వంసం చేసి ఇల్లును ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసి అంబటి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇదొక్కటే కాదు, మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, మీరు చేసినటువంటి ప్రతి దాడి, మీరు పెట్టినటువంటి ప్రతి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చేసినటువంటి ప్రతి గాయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా తిరిగి వడ్డీతో సహా చెల్లించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. గతంలో మీరు చూశారు ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు. ఉదయం వారు పార్టీ ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఉదయం జరిగినటువంటి కార్యక్రమాల్ని వారు గుడికి వెళ్ళి అక్కడ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వారు అటెండ్ అయ్యి తిరిగి వారు ఇంటికి చేరుకుంటూ ఉంటే మధ్యలో కర్రలు రాడ్లు పట్టుకొని వారి కారు మీద దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు. రండి ఏం చేస్తారో చూస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు కారు దిగుదామనేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు కారు దిగకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తారు. తిరిగి వారిని ఎంకరేజ్ చేస్తారు. వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెళ్ళి కొట్టండి, మీరు ఏం కావాలంటే చెయ్యండి అని చెప్పి వారిని ప్రేరేపించేటువంటి కార్యక్రమం దగ్గరుండి పోలీసులే చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా? అసలు ప్రభుత్వం అనేటువంటిది నడుస్తూ ఉందా? అసలు ఇది ఒక ఆటవిక రాజ్యమా అని అడుగుతా ఉన్నా. నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 20 మాసాలుగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వాయిస్ను వినిపిస్తూ ఉంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే ఈరోజు గుంటూరు లాంటి ప్రాంతాల్లో ప్రధాన పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకు స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారి పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా, ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తినా వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికేం కొత్త కాదు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు.
2015 సంవత్సరంలో 2014లో వారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తూ కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 2016 జనవరి 31వ తారీఖున ఇదే ముద్రగడ పద్మనాభం గారు తుని సంఘటన జరిగి నేటికి 10 సంవత్సరాలు. ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఏ రకంగా రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి ఎవరిని కలనివ్వకుండా వారి భార్య పిల్లల్ని నోటుకొచ్చినటువంటి బూతులు తిట్టి పోలీసులతో తన్నించి చివరికి ముద్రగడ పద్మనాభ గారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ మొన్న 2024లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఈరోజు అంబటి రాంబాబు గారిని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తూ ఉన్నారని, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని మీరు వారి మీద దాడి చేసి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కల్తీ నెయ్యి అన్నారు, అందులో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. దాన్ని నిలదీస్తే మీరు హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి వాటి మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అనేక ప్రధాన కూడల్లో మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి పాపాన్ని మళ్ళీ కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? మీరు చేసినటువంటి పాపం మీరు ఎన్ని జన్మలెత్తినా సరే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంత పెద్ద పాపం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తిరుపతి లడ్డూ మీద, ఆ తిరుపతి మహాప్రసాదం మీద, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి మీ రాజకీయ కుట్ర, మీరు చేసినటువంటి పాపాన్ని మీకు ఎన్ని జన్మలెత్తినా సరే దానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. పైపెచ్చి ఇలా దాడులు చేసి హత్యలు చేయాలని పాపం చిన్న పిల్లలు, వారి భార్య, వారి కూతురు, వారి మనవలు అందరినీ తీసుకుని వెళ్ళి పాపం ఎక్కడో దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, ఇంటి లోపలికి దూరారు, లాఠీచార్జ్ చేసి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం మానేసి వాళ్ళని బతిమాలుతూ ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి దాడి చేయాల్సింది, మీ డ్యూటీ మీరు మానేశారు. మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి బందోబస్తుగా వచ్చారా? లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించి